ఎవరు చెప్పారు? సరే గోవిందా. అయ్యా, నా గురించి ఆ సిఐ సత్యం గారు కొన్ని సాక్ష్యాలు ఎవడో ఇచ్చాడంట. వాటితో రిపోర్ట్ తయారు చేసి సిబిఐకి పంపే ఏర్పాట్లో ఉన్నాడంట. అంటే మనలో వాడే ఎవడో వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. అబ్బాబే, అదంతా మీ అనుమానం అండి. అనుమానం కాదురా, వెన్నుపోటుకు రాజకీయాల్లో పెద్ద చరిత్ర ఉంది. గోచి సర్దుకోవడానికి కాస్త సీట్ ఇస్తే చాలు, ఆ కుర్చీ లాగేయాలని చూసేవాళ్ళు పక్కనే ఉంటారు. అదేంటండి నన్ను అనుమానంగా చూస్తున్నారు? అది నువ్వు కాదుగా. అమ్ముతోడండి. అయితే నువ్వెందుకు కంగారు పడతావు? ఆ సిఐ గారి మీద ఒక కన్నేసి ఉంచండి. వాడు రిపోర్ట్ పంపడానికి ప్రిపేర్ అయితే నేను వాడిని లేపేయడానికి ప్రిపేర్ అవ్వాలి. పాపం పుణ్యం చూసుకుంటే ముందుకు రాలేమండి. మన దారి కట్టు వస్తే కుక్కైన మనిషిని ఏ చెడుగునండి. ఏమిటలా నవ్వులు మింగేసేలా చూస్తున్నావు? పులి తన బిడ్డని తనే తింటుంది. అది జంతువు. మనుషుల్లో కూడా అలాంటి జంతువులు ఉంటారని ఇప్పుడే తెలిసింది. అంటే తెలుసున్న బిడ్డని చంపాలన్న నిర్ణయంతో మీరు మీ పాపాల చివరి మెట్టుకు చేరుకున్నారు. వినేసావన్నమాట. అయినా పాపాలు చేయడం నాకేమైనా కొత్త? గత 25 ఏళ్లుగా అదేగా చేస్తున్నాను. పాపాలు చేయడంలో మీకు 25 అనుభవం ఉంటే అవి సహించి భరించడంలో నాకు అంతే అనుభవం ఉంది. ఇప్పుడు నా సహనం చచ్చిపోయింది. సత్యానికి ఏమాత్రం హాని జరిగినా నేను ఊరుకోను. ఏం చేస్తావు డార్లింగ్? అవరగాడిగా మారుతావా? గాయత్రి, మనం మామూలుగా కూరగాయలు కొనేటప్పుడు కొసగా కరివేపాకు కొత్తిమీర లాంటి ఇస్తుంటారు. అలాగే ఈ దివాణం దాని తాలూకు ఆస్తులతో పాటు నిన్న కొసరగా ఇచ్చాడు మీ నాన్న. అందువల్ల రంగురంగుల చీరలు కట్టుకు, మ్యాచింగ్ గా బ్లౌజులు వేసుకు, నిండుగా నగలు పెట్టుకు. అంతేగాని అసెంబ్లీలో స్పీకర్ లాగా రెచ్చిపోయామనుకో, అసెంబ్లీ రద్దు చేయాల్సి వస్తుంది. మనది అసెంబ్లీ కాదండి. మీరు అనుకున్నప్పుడల్లా రద్దు చేయడానికి సంసారం. అయినా అవన్నీ మీకెలా అర్థం అవుతాయిలేండి. మీకు కావాల్సింది రక్తం గాని రక్త సంబంధం కాదుగా. మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నా రక్తం పంచుకు పుట్టుకపోయిన సత్యం నా బిడ్డ. నేను బ్రతుకుండగా వాడికి హాని జరగనివ్వను. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, నా రాజకీయ జీవితానికి అడ్డం కన్నది ఏ రూపంలో వచ్చినా నేను తట్టుకోలేను. అది తల్లైనా తండ్రైనా బిడ్డైనా నాకొకటి. నీ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే వాడితో నా దారికి అడ్డు రావద్దని చెప్పు. లేకపోతే వాడిని చంపడం ఖాయం. ఎవరు ఆపలేరు. నేనాపుతాను. ఎలా? నన్ను చంపేస్తావా? అంత పాప నేనెందుకు చేస్తానండి? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో అరాచకాలు చేశారు. పదవి నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిండు ప్రాణాలు తీశారు. ఇప్పుడు ప్రభుత్వం మీ గతాన్ని తవ్వడం మొదలుపెట్టింది. మీ పేరు సిబిఐ దాకా వెళ్ళింది. ఇటువంటి పరిస్థితిలో మీ భార్యనన్న నేను అప్రూవర్గా మారాననుకోండి, కట్టుకుని వాడి గురించి భార్య అబద్ధం చెప్పినా చట్టం అది నిజమని నమ్ముతుంది. అలాంటప్పుడు మీ గురించి నాకు తెలిసిన పచ్చి నిజాలు వాళ్ళ ముందు ఉంచాననుకోండి. అలా జరగకుండా ఉండాలంటే నా బిడ్డ క్షేమంగా ఉండాలి.